దేశవ్యాప్తంగా ఉన్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీల్లో క్యాంపస్ ప్లేస్మెంట్లు భారీగా తగ్గుముఖం పట్టాయి. 2021-22తో పోలిస్తే 2023-24లో BHU మినహా 23 ఐఐటీల్లో 22 చోట్ల బ్యాచులర్ ఆఫ్ టెక్నాలజీ గ్రాడ్యుయేట్ల ప్లేస్మెంట్లతో క్షీణత నమోదైంది. ఈ జాబితాలో 25% తగ్గుదలతో ఐఐటి ధార్వాడ్ టాప్లో ఉండగా 2.88% తగ్గుదలతో ఐఐటి ఖరగ్పూర్ చివరి స్థానంలో నిలిచింది. 15 ఐఐటీల్లో ప్లేస్మెంట్ రేటు 10%కి పైగా తగ్గింది. ఈ మేరకు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి సమర్పించిన నివేదికలో కేంద్ర విద్యాశాఖ వెల్లడించింది. 2021-22, 23-24 మధ్య ఐఐటీలో ప్లేస్మెంట్లు అసాధారణంగా తగ్గాయని కమిటీ నివేదికలో పేర్కొంది. మార్కెట్ ధోరణులకు అనుగుణంగా నియామకాల్లో హెచ్చుతగ్గులు ఉంటాయని, విద్యార్థులు ఉన్నత విద్యకు మొగ్గు చూపడం, స్టార్టప్ల వైపు మళ్లడం కూడా ప్లేస్మెంట్ల రేట్లు తగ్గడానికి కారణమని అభిప్రాయపడింది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ NITల్లోనూ ఇదే పరిస్థితి నెలకొందని 2022-23, 2023-24 మధ్య విద్యార్థులకు అందిన సగటు వేతన ప్యాకేజీల్లో తగ్గుదల నమోదైందని తెలిపింది. ఉద్యోగ అవకాశాలు పెంచడానికి ఉన్న మార్గాలను అన్వేషించి తదనుగుణంగా చర్యలు తీసుకోవాలని ఉన్నత విద్యాశాఖను కమిటీ కోరింది. ఐఐటీల్లో 2024-25 ప్లేస్మెంట్ల సీజన్ ఈ ఏడాది జూన్ 30 వరకు కొనసాగనుంది. ఈ నివేదిక ప్రకారం ఐఐటి BHU వారణాసిలో ప్లేస్మెంట్ రేటు 83.15% నుంచి 88.04%కి పెరిగింది. ఈ ఒక్కచోట మాత్రమే 4.89% పెరుగుదల నమోదైంది.